తానా, ఆటా తదితర సంఘాలకు నిధుల పేరుతో పలువురు తెలుగు ఉద్యోగులు సొంత కంపెనీలను ముంచారు. మ్యాచింగ్ గ్రాంట్స్ కుంభకోణానికి పాల్పడి ఇప్పటికే 950 మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరో 1500 మంది కూడా త్వరలోనే ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉంది. ఈ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన ఆటా, తానా తదితర సంస్థలు కూడా విచారణను ఎదుర్కోబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు విద్యా ఉద్యోగాల కోసం వెళ్లే తెలుగు వారికి అండగా ఉండకుండా ఇలాంటి చర్యలకు ప్రోత్సహిస్తున్న సంస్థలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల అమెరికాకు చెందిన ఫ్యానీ మే అనే సంస్థ 950 మంది ఉద్యోగులను తీసివేసింది. అయితే ఇందులో 200 మంది మన తెలుగువారే ఉన్నారు. తెలుగు సంఘాలు వాటిని నడిపే పెద్దల కోసం మ్యాచింగ్ గ్రాంట్ ప్రోగ్రాంలో అక్రమాలకు పాల్గొనడమే వీరి ఉద్వాసనకు ప్రధాన కారణమని సమాచారం. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, తానా, అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఆటా వంటి స్వచ్ఛంద సంస్థలు కొందరు ఉద్యోగులతో కుమ్మక్కై వారు పనిచేసే కంపెనీ నిధులను దుర్వినియోగం చేశారు. ఉద్యోగం కోల్పోయిన వారిలో ఒకరు తానా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో కూడా ఉన్నారు. మరో టాప్ సంస్థ ఆటా మాజీ ప్రెసిడెంట్ సతీమణి అని సమాచారం. కేవలం తానా, ఆటా మాత్రమే కాదు, ఇలాంటి అనేక సంస్థలు కూడా ఈ మ్యాచింగ్ గ్రాంట్స్ కుంభకోణంలో భాగమైనట్లు తెలుస్తోంది. అసోసియేషన్లు చేసిన అనైతిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు యాపిల్ వంటి ఐటీ దిగ్గజ సంస్థ ఈ ఏడాది జనవరిలో దాదాపు 100కు పైగా ఉద్యోగులను తొలగించింది. వాళ్లంతా కూడా ఈ సంఘాలతో కుమ్మక్కై భారీ కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సీనియర్ మేనేజర్ కేడర్ నుంచి ఎంట్రీ లెవెల్ ఎగ్జిక్యూటివ్ల వరకు అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అమెరికాలో కంపెనీల ట్యాక్స్ లెక్కలు చూసే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్ వీళ్ల గుట్టును రట్టు చేసింది. మరో ఐటీ దిగ్గజం గూగుల్ సైతం గతంలో ఇదే రకమైన ఆరోపణలతో తెలుగు ఉద్యోగులను తొలగించినట్లు వార్తలు వచ్చాయి. అమెరికాలో ఉన్న తెలుగు వారంతా తెలుగు అసోసియేషన్ ఫర్ నార్త్ అమెరికా తానా, నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్టా, నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ నాట్స్ వంటి సంఘాలుగా ఏర్పడ్డారు. అమెరికాలో కాపులు, కమ్మలు, రెడ్ల కుల సంఘాలుగా ఏర్పడి ఈ ఆర్గనైజేషన్స్ నడిపిస్తాయి. యాపిల్ సంస్థ ఇచ్చిన డొనేషన్స్ ను ఈ తెలుగు సంఘాల్లో ఉన్న ఉద్యోగులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే నేపథ్యంలో వీరిని తొలగించింది యాపిల్ సంస్థ. వివిధ కంపెనీలు మ్యాచింగ్ గిఫ్ట్స్ ప్రోగ్రామ్స్ ద్వారా నాన్ ప్రాఫిట్ సంస్థలకు ఫండింగ్ ఇస్తూ ఉంటాయి. అంటే ఉద్యోగి ఓ సంస్థకు ఎంత డబ్బును విరాళంగా ఇస్తే సదరు కంపెనీ కూడా అంతే మొత్తాన్ని చెల్లిస్తూ ఉంటుంది. ఈ డబ్బుపై ట్యాక్స్ కూడా ఉండదు. దీంతో ఈ రూల్ను పలువురు ఉద్యోగులు తమకు అస్త్రంగా మార్చుకున్నారు. తానా, ఆటా వంటి సంస్థలతో కుమ్మక్కై తప్పుడు లెక్కలను చూపించారు. తాము విరాళాలు ఇచ్చినట్లు ఫేక్ డాక్యుమెంట్స్ను సృష్టించారు. ఇలా వారు పనిచేసే కంపెనీ నుంచి తానా, నాటా లాంటి సంస్థలకు విరాళాలు ఇప్పించి ఆ డబ్బులను తమ ఖాతాలకు మళ్లించుకున్నట్లు వీరిపై అభియోగాలున్నాయి. మరోవైపు అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా ఇలాంటి అవకతవకలకు పాల్పడ్డ వారిపై చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో మరో 1500 మంది కూడా ఇలానే ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందన్న వార్తలు అగ్రరాజ్యంలో ఉంటున్న తెలుగు వారికి టెన్షన్ పుట్టిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.